హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను అందరి కోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. మై గర్ల్ ఫ్రెండ్ ఇస్ అన్ ఏలియన్ సీజన్ 2 తెలుగు దుబ్బతిలో ఫైనల్లీ వచ్చేసింది. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాకు తెలిసి మీరు కూడా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎక్కడ ఎలా తెలుగులో చూడొచ్చు అనేది వీడియో ఎండింగ్లో చెప్తా. ముందైతే సీజన్ 1 గురించి తెలుసుకుందాం. సీజన్ 1లో ఏం చూపిస్తారు అంటే సయోకి ఏలియన్ గర్ల్. ఇందులో తను అనుకోకుండా భూలోకానికి వచ్చి ఇక్కడే చిక్కిపోయింది ఎర్త్లో. తను ఫాంగ్లాంగ్ ఒక కార్ యాక్సిడెంట్ అయింది. తను కాపాడింది సయోకి ఫాంగ్లాంగ్ని. అలా కాపాడుతూ ఉండగా తను మళ్ళీ తన ప్లానెట్కి వెళ్ళగలిగే ఒక డివైస్ని ఫాంగ్లాంగ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. అందుకే తను మళ్ళీ ఫాంగ్లాంగ్ కోసం వెతుకుతూ ఉంది. తన డివైస్ ఉంటేనే తను మళ్ళీ తన ప్లానెట్కి వెళ్ళగలదు. అందుకే ఫాంగ్లాంగ్ని కనిపెట్టి తన డివైస్ తీసుకొని మళ్ళీ ప్లానెట్కి వెళ్ళిపోదాం అనుకుంది. నిజానికి స్టోరీలో ఫాంగ్లాంగ్ కూడా ఒక డిసీజ్ ఉంది. అదేంటి అంటే తను వర్షం పడినప్పుడల్లా తను ఎవరితో ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని చెప్పేసి మొత్తం మర్చిపోతాడు. అందుకే తను చాలా గర్ల్ ఫ్రెండ్స్తో బ్రేకప్ చేసుకున్నాడు. ఈ స్టోరీ మొత్తం అలా వాళ్ళిద్దరు డివైస్ కోసం, వాళ్ళ నీడ్స్ కోసం వెతుకుతూ ఉండగా వాళ్ళిద్దరు తెలియకుండానే ప్రేమలో పడిపోయారు. అప్పుడే ఫాంగ్లాంగ్ తెలిసింది ఏంటి అంటే సయోకి ఒక ఏలియన్ అని. తన డివైస్ తన దగ్గర ఉండిపోయింది తను కాపాడినప్పుడు అని అంతా గుర్తొచ్చింది తనకి. అందుకే తన డివైస్ తనకి ఇచ్చేయాలి అని చెప్పేసి తన డివైస్ ఇచ్చేయగానే తను మళ్ళీ తన ప్లానెట్కి వెళ్ళిపోయింది. నిజానికి తన ప్లానెట్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే తను చాలా కాలం వరకు భూలోకం మీద ఉండడం వల్ల తనకి ఏదో డిసీజ్ వచ్చింది. అందుకే తను మళ్ళీ తన ప్లానెట్కి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఇంకా ఫాంగ్లాంగ్ తన హార్ట్లో అది ఉంది అని తను తెలుసుకున్నాడు. అందుకే తనకి ఎలాగైనా తనని కాపాడాలని చెప్పేసి తన సయోకికి తన ప్లానెట్కి తిరిగి వెళ్తే అక్కడ ఉన్న సర్జన్స్ తనని నయం చేసేస్తారు. అందుకే తను మళ్ళీ తన ప్లానెట్కి వెళ్ళాల్సి వచ్చింది. నిజానికి తనకి ఫాంగ్లాంగ్ని వదిలి వెళ్ళాలనిపించట్లేదు. అయినా సరే ఫాంగ్లాంగ్ మాత్రం తనని పంపించేశాడు. అలా 2 years గడిచిపోయాయి. వాళ్ళిద్దరూ సయోకి మళ్ళీ తన ప్లానెట్కి వెళ్ళిపోయి మళ్ళీ తను తిరిగి వచ్చేసింది 2 years తర్వాత. అలా వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారు. ఇంకా సీజన్ 1కి చాలా మంచి ఎండింగ్ ఇచ్చారు. ఇప్పుడు సీజన్ 2 గురించి తెలుసుకుందాం. సీజన్ 2లో స్టోరీ స్టార్టింగ్లోనే సయోకికి ఫాంగ్లాంగ్కి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ ఫాంగ్లాంగ్ సయోకికి ఒక వెడ్డింగ్ రింగ్ కూడా ఇచ్చాడు. అలా వాళ్ళిద్దరు పెళ్లి జరిగిపోయాక ఒక్కసారి అక్కడ టైం ఆగిపోయింది. అంటే ఒక్కసారి ఫ్రీజ్ అయిపోయింది. అందరు ఫ్రీజ్ అయిపోయారు. అక్కడ పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా అక్కడికి ఒక స్పేస్ వచ్చి సయోకిని తీసుకెళ్ళిపోయింది మళ్ళీ వాళ్ళ ప్లానెట్కి. వాళ్ళ ప్లానెట్ రూల్స్ ప్రకారం ఎవరు హ్యూమన్స్ని పెళ్లి చేసుకోకూడదు. కానీ సయోకి అలా చేసినందుకు తనకి ఏదైనా చాలా పెద్ద శిక్ష వేయాలని తన ప్లానెట్ వాళ్ళంతా డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఫాంగ్లాంగ్ మెమోరీస్ అన్నిటిని దూరం చేస్తారని చెప్పేసి సయోకి ముందే తన మెమోరీస్ అన్ని ఫాంగ్లాంగ్తో గడిపిన మెమోరీస్ అన్ని తన వెడ్డింగ్ రింగ్లో అన్నిటిని దాచేస్తూ ఉంటుంది. అలా దాచేసిన తర్వాత సయోకి అనుకున్నట్టే తన ప్రోగ్రామ్ని మళ్ళీ ఫిక్స్ చేస్తూ ఉంటారు. తను ఫాంగ్లాంగ్తో గడిపిన మెమోరీస్ అన్నిటిని డిలీట్ చేసేసి ఫాంగ్లాంగ్ ఒక చెడ్డ వ్యక్తి, తను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు, నిజానికి తను ఒక ఎనిమి, తనను నువ్వు ఎలాగైనా ఓడించాలి, నువ్వు భూలోకానికి వెళ్ళి తనకు ఒక మిషన్ ఇచ్చారు మళ్ళీ భూలోకానికి వెళ్ళడానికి. ఫాంగ్లాంగ్ దగ్గర ఉన్న హార్మోన్ ఎలిమెంట్స్ అన్నిటినీ నువ్వు తీసుకొని వచ్చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఫాంగ్లాంగ్ నీ భర్త భూలోకం రూల్స్ ప్రకారం, కానీ తను నీకు అసలు ఎనిమి, తనను నువ్వు ఎలాగైనా ఓడించాలని చెప్పేసి తనని మళ్ళీ భూలోకానికి పంపిస్తూ ఉంటారు. ఈ స్టోరీలో ఇప్పుడు సాబు కూడా ఒక హ్యూమన్లా మారిపోయినట్టు చూపిస్తారు. సాబు అంటే గుర్తుంది కదా మీ అందరికీ. సాబు అంటే ఆ తాబేలు, చిన్న తాబేలు సయోకి దగ్గర ఉండేది చూడండి అది. ఇప్పుడు వాళ్ళిద్దరూ తిరిగి వాళ్ళ ఎత్తుకెళ్తూ ఉండగా వాళ్ళ స్పేస్ షిప్కి ఒక యాక్సిడెంట్ అయింది. దానివల్ల వాళ్ళు మళ్ళీ వేరే 2019లో వెళ్ళకుండా 2018లో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సయోకికి ఫాంగ్లాంగ్కి ఏ మెమరీస్ గుర్తుండవు. ఇప్పుడు వాళ్ళిద్దరు మళ్ళీ ఈ స్టోరీని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ సీజన్ 2 చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సిరీస్ని మనం తెలుగు దుబ్బదిలో అమెజాన్ MX ప్లేలో చూసుకోవచ్చు. అందులో హిందీలో ఉంది, తమిళ్లో కూడా ఉంది. ఖచ్చితంగా చూడాలి మీరందరూ ఈ స్టోరీని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో సాబు ఇంకా ఫాంగ్ లీ కూడా కపుల్గా మారినట్టు చూపిస్తారు. ఈ సీజన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.